మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. మహబూబాబాద్ జిల్లా ఓటాయి, కొత్తగూడ గ్రామాల్లో అధికారులు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. 4 కౌంటర్లు ఏర్పాటు చేసి భూభారతి, కొత్త పెన్షన్లు, ఇతర సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. వారం రోజుల్లో సమస్యలను తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి మైసమ్మ అనే మహిళ కాళ్లు గొంతు కోసి కొందరు హత్య చేశారు. మెడలో బంగారం, కాళ్లకు వెండి కడియాలు, చెవులకు ఉన్న కమ్మల గురించి చంపి ఉంటారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పద్మానగర్ కాలనీలో ఓ దుంటగుడు 3 ఇళ్లలో చోరీకి పాల్పడి కలకలం సృష్టించాడు. ఓ ఇంట్లో 3 గ్రాముల బంగారు నగలు, 10,000 నగదు, మరో దగ్గర 2.5 తులాల బంగారాన్ని దొంగిలించాడు. ఇంకో ఇంటిలో వృద్ధులను బెదిరించి 3,500 రూపాయలను లాక్కున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాళం వేసి ఉన్న ఇళ్ల లక్ష్యంగా ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర, ఢిల్లీలకు చెందిన దొంగల ముఠాని ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 33 తులాల బంగారం, 71 తులాల వెండి, కారు, 4 సెల్ ఫోన్లు, 15,200 నగదుతో పాటు దొంగతనానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు ఆసుపత్రిలో 2 ఆడపిల్లల్ని వదిలి ఓ మహిళ వెళ్లిపోయారు. మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామానికి వెళ్లే బస్సు తప్పిపోయామని, ఒక్క పూటకు ఆసుపత్రిలో నిద్ర చేసి వెళ్లిపోతామని మహిళ అడిగారు. కొంత సమయానికి ఫోన్ వెతకడానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా నల్లగొండ, హైదరాబాద్ చౌరస్తాల మధ్య రహదారి విస్తరణ పనుల్లో ఇళ్లు, ఉపాధి కోల్పోతున్న బాధితులు మున్సిపాలిటీ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. మున్సిపల్ కౌన్సిల్ నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. నోటీసులు ఇవ్వకుండా రహదారి ఎలా వెడల్పు చేస్తారని ప్రశ్నించారు.